ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని. నానా చెప్పురానా. మనం ఇలా ఎప్పుడు ఎన్నడూ చేయని వంట చేయాలి. ఏం చేయాలి? స్పెషల్గా ఉండాలి. మనం ఎప్పుడు వండింది అయ్యి ఉండకూడదు. వండింది అయ్యకూడదు, స్పెషల్గా ఉండాలి. ఏం చేస్తావు ఇలా? ఇవాళ ఏదో మరి మీకు ఏం కావాలంటే అది చేస్తానా నేను. చేస్తావా? నువ్వు చేస్తావులే, కానీ నేనేమంటున్నా అంటే సో స్పెషల్గా ఉండాలి ఐటము. కర్రీ కాకుండా వెరైటీ చేసుకుందాం ఏమన్నా. ఆ స్పెషల్ ఏందో నువ్వే చేయరా అదనన్నా. నువ్వు చేస్తే నేను తినాలని ఉన్నది నాకు. నేనే చేయనా? నువ్వే చేయనా? నువ్వు చేస్తే నేను తింటేయాలా. సో చికెన్ షవర్మా చేయబోతున్నా. చికెన్ షోర్మా. షవర్మా ఏది? ఉండలు చుట్టూ రౌండ్ గా తిరుగుతుంది. అదేనా? అది. అబ్బో, అయితే చేసేనా చూద్దాను ఇలా. ఓకే, నీ చేతి వంట ఇలా టేస్ట్ చేసి వస్తా. అందరికీ నమస్తే. ఇలా మావోడు ఏదో కొత్తగా వెరైటీగా ఏదో చేయబోతుండు. అదేంటిది నాన్న? అది చికెన్ షవర్మా. అబ్బో, ఇది పేరు కూడా కొత్తగా అనిపిస్తుంది నాకు. నేను అది ఎప్పుడు వినలేదు, తినలేదు. ఫస్ట్ టైం ఇది. అదేదో చేస్తుండు మావాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. సో మనకి ఇప్పుడు ఈ షవర్మాకి కావాల్సిన మెయిన్ ఐటమ్, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ అండి. సో ఇట్లా బోన్లెస్ చికెన్ మేము హాఫ్ కేజీ తీసుకున్నాము. సో ఈ చికెన్ని మనం ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకొని అలా 15 minutes పక్క పెట్టేసుకుందాం. మసాలా కలుపుకుందాం రండి. మనం మొదటిగా మ్యారినేషన్ ప్రాసెస్లో అల్లం తీసుకొని కలిపేసుకుందామండి. చికెన్ ఇలా అప్పుడప్పుడు దానిగానే ఎల్లిపాయలు వస్తాయి, తీసి పక్క పెట్టుకోవాలి. ఈ అల్లం ఫస్ట్ చికెన్ కిందకి ఇలా అంటించుకుంటున్నాం అంటే ఇది మనకి నీచు కదా, కౌసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మంచిగా ఉంటుంది అనమాట. ముక్క మెత్తగా ఉడకడానికి, ఫ్రై అవ్వడానికి ఈజీగా సులభంగా ఉంటుంది. సో అందుకనే మనం ఫస్ట్ అల్లం పేస్ట్ అనేది మనం ఇలా ముక్క కదా ఇట్లా అద్దించుకోవాలి. 1 tablespoon సాల్ట్ అండి, ఇలా చక్కగా వేసుకోవాలి. లైట్గా 1 tablespoon పసుపు అండి, 3 tablespoon కారం అండి. కారం అంటే మాకు సరిపోని వేసుకుంటున్నాము, మీకు ఎలా తింటారు అనేది మీరు కూడా చూసి వేసుకోండి. మేమైతే కొంచెం గట్టిగానే తింటాం. కొంచెం ఆయిల్ అండి, ఇది ఎందుకంటే కారం ఇప్పుడు ఉప్పు అలా అన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కలవడానికి. సో ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఫస్ట్ బాగా ఇప్పుడు వేసిన ప్రతి ఒక్క ఐటెం ఈ ముక్కకి ఇలా అంటేలాగా చూసుకోవాలండి. లైట్గా కొంచెం పెరుగు వేసుకుందామండి. ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. చాలు 1 కప్పు అంతే. 1 నిమ్మకాయ ముక్క అండి. మనం ఏం చేసినా ప్రతిసారి మనం స్పెషల్గా యూజ్ చేసేది గరం మసాలా అండి. ఇప్పుడు ఆ గరం మసాలా స్పెషల్ ఐటెం వేసేసుకుంటున్నాం ఫైనల్గా. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా ఇది ఇలా కలిపేసుకొని ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. సో ఇలా అబ్బాబాబాబా మసాలా వేసినాక అసలు స్మెల్ మొత్తం మారిపోయింది. ఇలా కలుపుకోవాలి. ఆహా, ఇంట్లో పని చేయమంటున్నావు చేయడుగాను. ఒకటే చికెన్ బాగా మ్యాగ్నేట్ చేస్తున్నది, పని చెప్తే చేయడు. ఏమంటున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సో ఇదండి, మనమైతే ఇలా చేసుకున్నాం. ఒక అరగంట ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పక్క పెట్టేసండి. లేదు అంటే నార్మల్గా ఇలా పక్కకి వదిలేసినా సరిపోతుంది. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం అండి. ఒక 1/2 hour. సో జస్ట్ ఇలా దూరంగా ఎంచుకోవాలి. ఇవి ఎందుకనంటే చూపిస్తాం మీకు. ఇలా దూరంగా ఎంచుకోవాలి. నానా చెప్పరా? చికెన్ తీసుకురా. అది తెస్తున్నా.
స్టవ్ అంటించినావా? వేడైంది ఆయిల్ కూడా. ఇక చూడండి, 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది ఎలా ఉన్నదో చూడండి. కాల్చున్నానా ఇక నీ స్టైల్లో ఎట్లా చేస్తావు చూస్తే అలా చూడ అద్దరిపోతుంది. ఓకే. నానా చెప్తున్నాను. నువ్వు అడిగిన షవర్మా రెడీ, చికెన్ రెడీ, సలాడ్ రెడీ, రుమాల్ రోటీ రెడీ. సో దీన్ని మనం రోల్ చేసుకొని తినడం ఒకటే ఆలస్యం ఉంది. మైనస్ కూడా ఉంది రెడీగా. ఓకే అండి, మైనస్ రాసుకుందాం చుట్టూ, దీనికి అప్లై చేసుకోవాలి ఇలా. వావ్. సో చికెన్ చేసుకుందాం అండి. లైట్గా కీర దోస ముక్కలు, నానా చెప్తున్నానా? నువ్వు అడిగిన నేను నీకు చేసి పెడతానా. మన షవర్మా రెడీ అయిపోయింది. ఒకసారి తిని టేస్ట్ చెప్పి ఎట్లా ఉందో. ఇదిగో ఇది ఏంటిది నాన్న? ఇది షవర్మా. షవర్మా, చికెన్ షవర్మా. ఓకే, టేస్ట్ చూస్తున్నా. నానా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇలా పెట్టిన కీర, ఈ ఆలుగడ్డ ఫ్రై వేయించినాం కదా నూనెలే, అదొకటి, ప్లస్ చికెన్ ఫ్రై ఇలా వేసుకొని తింటే మంచిగా, అసలు నాకు వెరైటీగా అనిపిస్తుంది. ఇది మంచిగా పుల్ల పుల్లగా, కీర ఒకటి పుల్ల పుల్లగా, ఆలుగడ్డ స్వీట్గా, చికెన్ ఘాటుగా, ఓకే రకరకాలుగా ఉన్నది. బాగున్నది, బాగుందా? స్పైసీగా ఉన్నది, ఎక్సలెంట్. నువ్వు సూపర్ నానా. అంతేనా? చికెన్ మాత్రం మస్తు అయింది అన్న, మస్తు. దాంట్లోకి మనం వేసుకున్న మసాలా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది నువ్వు ఇంతకు ముందుకు ఎప్పుడు తినలే కదా, నేను తిన్నా. నాకెందుకో ఈక్వల్గా ఉందనిపిస్తుంది. ఏదో నేను చెప్పుకుంటే గొప్ప అవుతుంది కానీ చేసినా కాబట్టి. బయట షాపులలో ఎట్లడో సేమ్ అట్లనే ఉంది. అంతా ఉంటుంది నా. బాగుంది, సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో ఆగకుండా అయిపోయేదాకా మొత్తం చూడండి. మేము ఏమేం చేసినామో మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బా, ఈ మైనస్ తగ్గుతుంటే తింటుంటే భలే ఉంది, బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. సింపుల్ ప్రాసెస్ అంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను మీకు. ఇదే ప్రాసెస్ ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ప్రతిసారి నాన్న వాళ్ళ కాలం నాటి వంటలు కూడా ఉన్నాడు, ఘాటకా పోయినాడు,
చికెన్, నాటుకోడి పోయినాడు, జుట్టుకోడి పోయినాడు, వాళ్ళ వంటకాలన్నీ చూపించింది కదా. ఈసారి మనం తినే ఫుడ్ హోటళ్ళలో కానీ బయట ఎక్కడైనా సరే మనం రేర్గా తినే ఫుడ్ వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా ఇష్టపడతారు, నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. కంపల్సరీ ఇది నాన్నకైతే కంపల్సరీ నచ్చింది, బాగుందంట. మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బాబాయ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినమ్మటే మన వీడియో ప్లే చేసి చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, కామెంటు, షేరు ఇవి చేశారనుకోండి మాకు చాలా హెల్ప్ అవుతుందండి. సో ఉంటా మరి నానా. ఓకే నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్ కుకింగ్ ఛానల్ని కొడితే అక్కడ ఉండాలి. ఏమంటున్నా, కొట్టండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.